మనము ఈ ఫామ్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా వంగలో 2 రకాలు, ఇది మన పూసా పర్పుల్ లాంగ్ అని, పూసా పర్పుల్ రౌండ్ అని 2 రకాలు పండిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు పూత కాపు దశలో ఉంది. సో కాబట్టి ఇప్పుడు కింద ఉన్న బేస్లో ఉన్న ఆకులన్నీ కూడా దూయటం జరుగుతున్నది. సో ఈ ఆకులను తీయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాలి వెలుతురు సక్రమంగా ప్రసరించి కిరణజన్య సమీకరణ బాగా జరిగి సో దిగుబడి ఎక్కువ వస్తానికి ఇది ఒక చిట్కా అన్నమాట, కంపల్సరీగా తీయాలి. సో ముఖ్యంగా ఇప్పుడు దీని మీద మన కాండం తోల్చే పురుగు, ఆకు తోల్చే మన మోవు తోల్చే పురుగు ఆశిస్తానికి ఆస్కారం ఉన్నది. ఎప్పుడైతే ఈ పురుగు ఆశించినట్లయితే తల కంప్లీట్గా వాల్చేస్తుంది. ఇది వాళ్ళని దాన్ని కంపల్సరీగా మనం కట్ చేసేసి మనము తగిన సస్యరక్షణ చర్యల్ని మనం చేపట్టాలి. ఎకరానికి ఒక 4 లింగాకర్షణ బుట్లు పెట్టాలి. దాంట్లో లింగాకర్షణ బుట్లు పెట్టినట్లయితే తల్లి పురుగులు దాంట్లో పడిపోయి దాంట్లో చనిపోయి దాని ఒక నివారణకి ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అదికాక మనము వేప నూనెని 1500 ppmని 5 ml 1 లీటర్ నీళ్ళు కలుపుకొని మనం స్ప్రే చేస్తే మనం తొలి దశలో ఈ యొక్క పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా పురుగు ఉధృతంగా ఉన్నట్లయితే మనం కొరాజిన్ 18.5%, సో అది 0.3 to 0.4 ml 1 లీటర్ నీళ్ళ కలపాలి. లేదు మనము ఎసిఫేట్ కానీ 1.5 grams in 1 liter of water కలుపుకున్నట్లయితే మనము ఈ యొక్క పురుగుని మనము సమర్థవంతంగా నివారించడానికి వీలవుతుంది. దీన్ని ఏమాత్రం ఉధృతిని మనం కంట్రోల్ చేయకపోతే దీని నష్ట శాతం ఎంత ఉంటుందంటే 10 నుంచి 80% వరకు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పురుగు ఆశించినట్లయితే ఇటువంటి ఏదైతే కాయ వంకర తిరిగిపోయి పురుగు మీద అయితే కాయ మీద కన్నాలు ఉండి సో దానికి మార్కెట్లో ఎలాంటి విలువ ఉండదు. కాబట్టి రైతు తీవ్రంగా నష్టపోతాడు. ఈ కొన్ని మెళుకువలు పాటించి వంగ తోటని మనము సమర్థవంతంగా మనము కాపాడుకోవచ్చు. ఓకే, ఇది కూడా సరే, ఇది అనమాట. దీన్ని తీయాలి ఫోటో, దీన్ని తీస్తే క్లియర్గా వస్తుంది. మనం ఫస్ట్ టైం కదా తీయటం.